ఏం చేశారండి? ఫోన్ ఏం అర్థం కావట్లేదు. లాంగ్వేజ్ కొరియాలో పెట్టా, సచ్చినా అర్థం కాదు. ఇంకా నీకు దాంతో పని ఉండదు. ఇదేంటిది? కొరియా వాడకం ఉండదు, ఛార్జింగ్ అవ్వడం ఉండదు. ఫోన్ లో ఛార్జింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందంట. స్లోగా అవడానికి సెట్టింగ్స్ లో చిన్న చేంజింగ్ చేశా. ఏది నీకు కూడా ఏమైంది అలా వచ్చారు? ట్రిక్ కాదు, తక్కువ కాదు. కొరియా లాంగ్వేజ్ లో పెట్టేశాడు. తిరిగి అది ఇంగ్లీష్ లో ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. పవర్ సేవ్ అవ్వాలంటే ఫోన్ పట్టుకోకూడదని. ఏదైనా ఊరే అంజీ, తెలివైనడుగా పుట్టడం చాలా తెలివి తక్కువ పని రా. చాలా తెలుగుగా తెలుస్తున్నారు. అలా ఎట్రా సార్ ఎలా తెలివైనడుగా పుడితే ఇదిగో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా కనిపెట్టాల్సి వస్తుంది. అదేమో మాకు చావకొస్తుంది. అదే నీలాగో మన ఇంట్లో ఇంకో ఇత్తడి బిందు ఉంది చూడు, దానిలాగో తెంగరోళ్ళ పుట్టేవనుకో ఏది కనిపెట్టగలదు, ఖాళీగా కూర్చోవచ్చు. బా ఇత్తడి బిందుకి ఎక్స్పైరీ డేట్ ఎక్కువే, తెలుసుకోగానే వచ్చేసింది. ఏంటా ఖాళీగా కుళాయిల దగ్గర కూర్చుని ఖాళీ గురించి మాట్లాడుతున్నావు? కళ్ళే ఉన్న కాకులు దెబ్బయ్యా, ఖాళీగా ఎక్కడ ఉన్నా గోలిమోహం. ఏంటిది? గ్రీజర్ కి ఫ్యూజ్ వేయింది, ఐగర్ బుర్లు ఫ్యూజ్ వెలిగిందండి. చూడండి, కళ్ళు పేలిపోతాయి. ట్యాప్ ఈటెక్కాక వాటర్ వదలండి, హాట్ గా వస్తాయి. ఎందుకు? వాటర్ పైప్ లైన్ డైరెక్ట్ గ్యాస్ స్టవ్ నుంచి లాగిచ్చేద్దాం బా. అక్కడ వెలిగితే ఇక్కడ వేడి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు గ్యాస్ బిల్లు మీ తాత కడతాడా? ఇక్కడ కొవ్వొత్తుల బిల్లు మీ మామ కట్టిద్దా? చెప్పేనా తెలివైనోడు తెలివైనోళ్ళ ఉండాలి కానీ ఇలా ప్రదర్శించకూడదని. 10 రూపాయలు గేజర్ ఫీజు అట్రా. ఏంటి 10 రూపాయల ఫ్యూజ్ కి కొవ్వొత్తి లైట్ ఇంత టైం పొక్క పెట్టారా? ఎల్లు ఫీజు అట్రా. సౌజీ పిలుస్తుంది ఎల్లు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పరిశోధన చేయకూడదు. ఎంత బాగుందో సౌజీ. ఏంటి అక్క డాన్సింగ్ మోడ్ లో ఉన్నావు? పని చేసే చోట ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? కాదు, కట్టుకున్నాడు, కానికిచ్చాడు. నెక్లెస్. yes yes, హౌ గార్జియస్. Valentine's Day gifts. బావ సో రొమాంటిక్స్. That's why I likes. He gives sudden surprises. ఇంకెందుకు లేట్, టేక్ పిక్స్, పోస్టింగ్ గ్రూప్స్. కాలేజీలో జనాలు కులుకుని టైమ్స్. ముందు ఇంటి పక్కన లీర్చి పడితే కడుపు సల్ల పడిపోద్ది. ఏర్పాటు చేసా, ఎంటర్టైన్ అవుతుంది కానీ పద. సరే పద. కుమారి గారు, కుమారి గారు. సౌజీ చెప్పులిక్కి మంచం కొంచెం మంచిగా సెట్ అయితే పర్మనెంట్ గా ఫోన్ నే పెళ్లి చేసుకోవచ్చు కదా సౌజీ? మరి కాపురం కాల్స్ లో చేస్తామా? సెన్సార్ లేకుండా పోతుంది సౌజీ నీకు. సిన్సియర్ గా ఉన్నోళ్ళకి సెన్సార్ అక్కర్లేదక్క. బావ పంచం చేరి బాగా పంచులు నేర్చుకున్నావు. ఇంటి వంటే కదా తింటున్నాను, అలా వంట పట్టేస్తున్నాయి. 24 గంటలు ఫోన్ లోనే ఉంటే బోర్ కొట్టదా సౌజీ నీకు? 24 గంటలు ఉంటే కొట్టిద్ది, కానీ డబ్బుల కోసం ఉంటే కొట్టదు. డబ్బులా? ఎస్, ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అవును లిఖిత, కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకునే సరికొత్త యాప్. కొత్త కొత్త ఫ్రెండ్సా? విత్ ఆడియో వీడియో కాల్స్. ఆడియో వీడియో కాల్సా? ఆడోళ్ళం సేఫేనా? 100% సేఫ్. అందులో అన్ని వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి లిఖిత. ఆడవాళ్ళ కోసం సేఫ్ గా సెక్యూర్ గా డిజైన్ చేశారు. మన పిక్చర్స్ ని షేర్ చేయకుండా మన ఓన్ అవతార్స్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే సేఫే. మన లోన్లీనెస్ ని, బోర్డమ్ ని పోగొట్టుకోవడానికి ఈ ఫ్రెండ్ యాప్ చాలా యూస్ఫుల్. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న యాప్ ఫ్రెండ్ యాప్. ఇండియాలో 10 కోట్ల మంది యూస్ చేస్తున్నారు. అంతేకాదు, మనకి మన ఫ్రెండ్స్ పంపే వర్చువల్ గిఫ్ట్స్ ని మనీగా మార్చుకుని లేడీస్ ఇంట్లోనే ఉంటూ నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఇదేదో చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. అవును, మమత గారు రాలేదేంటి? వచ్చేదాకా వెయిట్ చేసిందేంటి? పప్పులో పోపేసి వస్తా 10 నిమిషాలు ఆగవే అంటే పరిగెత్తుకు వచ్చేసింది. మీ పోపులు తాలింపులు బాగా టైం పడతాయి అక్క. ఓసారి తలుపు చాటు నేను చూసాను. పోపులు అంత పరమార్థం ఏముంది అయ్యగారు, అంతలా నవ్వుతున్నారు? చిన్నపిల్లండి, సెన్సార్ గురించి నన్ను అడగరా. అసలుగా చూడు. సరే అయితే ఈసారి నుంచి మా ఇంటికి రాకు, నేనే మీ ఇంటికి వస్తాను. అదైనా ప్రమాదమే.
సరే అయితే ఇద్దరం కలిసి గోడ దగ్గర కలుద్దాం. ఇది బెటర్. మంచిది. ఎందుకు రమ్మన్నారు ఏమిటి? ఎందుకు రమ్మన్నానంటే అది ఏటి సీలింగ్ కి ఏమైనా కొత్త పెయింట్ కొట్టించారా? పైకి చూస్తున్నారు. కొత్త ఫ్యాన్ బిగించినట్టున్నారక్క. నెక్కున్న నెక్లెస్ వదిలేసి ఫ్యాన్ సీలింగ్ అంటారేంటే? వాళ్ళు వదిలేసిన నువ్వు వదిలేస్తావేంటి? పట్టుకో. అది పట్టుకుందాం అనుకుంటది, ఇలా జారిపోతా ఉంటారు. అర్థం కాలేదే. భర్త బంగారం కొంటే భద్రపరచుకోకుండా బజార్లో పెట్టేస్తారా ఈ పిల్లలు? ఎందుకంటే బంగారం కొనుక్కున్నామన్న ఆనందం కన్నా అది పక్కింటి ఆడోళ్ళకి ఎదురింటి ఆడోళ్ళకి చూపించినప్పుడు వాళ్ళ పడే బాధ కుళ్ళుతనం చూసి ఇంకా ఇంకా ఎక్కువ ఆనందపడతారా వీళ్ళు. అందుకు అమ్మా పెయింట్ ఫ్యాన్ కాదండి, పెయిన్ మెడ పట్టేస్తేను పైకి కిందకి అంటున్నా. అబ్బా కవర్ డ్రైవ్. టైగర్ బాంబు రాయండి, పట్టేసిన బెడ్ లూజ్ అయిపోద్ది. ఇది రికవరీ డ్రైవ్. ఇది చూసి కూడా చూడనట్టు యాక్ట్ చేస్తుంది. 20 పైసలు మొహంది. చూసి నీతో సుత్తేయించుకోవాలంటే చాలా సాహసం చేయాలక్క. ఇది నెక్లెస్ చూపించి మన మీద ఎక్కేద్దామని చూస్తుంది. నువ్వు అస్సలు దొరకవు. నువ్వు లేటు, నేను రాగానే పసిగట్టా. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తాను. లూజ్ అవ్వాల్సింది మెడ కాదు మమత గారు, మెళ్ళో ఉన్న నెక్లెస్. వచ్చేసింది. మీ ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది కదా. ఇది ఒప్పుకునేదాకా వదిలేలా లేదు. ఒప్పుకున్నాక ఇంకా ఎక్కుద్ది. చెప్తా. మరి అంత టైట్ గా ఉంటే తీసి అవతల పడేచ్చు కదండి. తొక్కలో నెక్లెస్. తొక్కలో నెక్లెసా? అస్సలు దొరకకూడదని 100% ఫిక్స్ అయిపోయింది. ఈకు ముక్కులో తీసి పడేసింది. పాడేసినట్టే ఉంటది, పట్టుకుంటా చూడరా. ఇప్పుడు ఇస్తాను చూడు. తరుగు మజూరి బాగా తక్కువ అన్నాడే. సర్లేండి. ఎందుకు ఎక్కడ కొన్నారు నెక్లెస్? ఎంతైంది? ఎలా అయ్యారు? అది కుళ్ళలోంచి వచ్చిన కుతూహలం రా, తెలుసుకుంటే గాని తనివి తీరదు. లేదంటే ఆటం బాంబులో పేలిపోతారా ఈ ఆడోళ్ళు. అంగపారు ఒక్క అరగంటలో పాన్పరాగ్ నవలిన రౌడీలో అయిపోద్ది మమత. ఎక్కడ కొన్నారో ఎంత కొన్నారో నాకేం తెలుసు. మగవాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ లోకి ఆడవాళ్ళ ఎంటర్ అవుతావా ఏంటి? నేనైతే అస్సలు అవునబ్బా. అయిందా? బాగా అయింది. అయ్యగారు అమ్మగారు ఏంటండి అంత అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు? వదిలేస్తే ఇండియా మొత్తం ఫైనాన్స్ చేస్తుంది, ఇది ఫైనాన్స్ మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అవదంట. అగంతుకురాలువే నువ్వు. అంటే మొన్న వ్యాలంటైన్స్ డేకి మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చాడు. నేను మెస్మరైజ్ అయిపోయాను. ఆయన ప్రేమలో నేను కళ్ళు తిరిగి పడిపోతే ఇది నీళ్లు కొట్టు లేపింది తెలుసా? నేనా? ఏంటి వ్యాలంటైన్స్ డే గిఫ్టా? మీరేమన్నా పార్కులు నంబడి తిరిగే ప్రేమికులు అనుకుంటున్నారా? సర్ప్రైజ్ ఇచ్చుకోవడానికి కొంచెం భార్య భర్తలా బిహేవ్ చేయండి. మరే మా ఆయన పిచ్చి రొమాంటిక్ మమత గారు. పెళ్ళైనా ప్రేమిస్తానే ఉంటాడు. నమ్మేసావులే. మీ ఆయన ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వలేదని కుళ్ళు వచ్చింది కదక్క నీకు? ఇచ్చిందిరా ఒత్తు. మనం వెళ్ళి బాంబు పేల్చేద్దాం. మీ ఆయన ఏదో నీకు తక్కువ ఇచ్చేస్తున్నట్టు. కుళ్ళిపోతుంది చూడు. ఏంటి మైనింగ్ మహిళలు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు, ఏమన్నా చదువుకుంటున్నారా? అది కాదండి, మీరు వ్యాలంటైన్స్ డే కి నన్ను సర్ప్రైజ్ చేసి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఎలా కొన్నారని అడుగుతున్నారు. నేనేమో చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కదా. ఇది బాగా బిగించేస్తోంది. ఎలా కొనవేంటి? ఆఫీస్ లో బోనస్ ఇచ్చారు, బోనస్ అంటే బారికే కదా. నెక్లెస్ కొనేసాను. ఏ నాకు తెలియకుండా నేను ఏమన్నా తప్పు చేస్తున్నా? ఆయన చారి గారికి కూడా ఇచ్చారు కదా బోనస్, ఏ మీకేం కొనలేదా? ఆయన అందరూ మీలో మంచోళ్ళు ఉంటారేంటండి? మీరు బాగా తవ్వుకోండి, నేను వెళ్ళి మట్టి తవ్వుకుని మొక్కలు వేసుకుంటాం. మమత గారు ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేసి మిమ్మల్ని కొలాబరేట్ చేస్తాను, యాక్సెప్ట్ చేయండి. సెల్ఫీ పోస్ట్ పోస్ట్ 3. దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి కడుపులో మంట వచ్చేస్తుంది. అది పిక్స్ తీసి పోస్ట్ ఎందుకు చేయమందో తెలుసా? నేను ఒక్కదాన్ని పిక్ తీసుకొని పోస్ట్ చేస్తే నాకున్న ఫాలోవర్స్ కి నెక్లెస్ కొన్న మ్యాటర్ గేట్ కూడా దాటదు. అదే నిన్ను దిష్టి బొమ్మల మధ్యలో నిల్చోబెట్టి పోస్ట్ చేస్తే కాళ్ళు అరిగిపోతున్నా కాలు అంత తిరిగే క్యాండిడేట్ కాబట్టి అందరికి తెలుస్తుంది. ఇదంతా కాదు, ముందు మా ఆయన నాకు నెక్లెస్ ఎందుకు కొనలేదు తేలాలే. దీనమ్మ దీన్ని చేసుకున్న ప్రమాదమే, ఇది ఫోన్ చేసిన ప్రమాదమే. హలో
హలో, ఎక్కడున్నారు? చావుకి చివరంచున ఉన్నా, చెప్పు. త్వరగా వచ్చేయండి, వంకాయ పచ్చడి చేశాను, వేడివేడిగా భోజనం పెడతాను. ఇది ఏంటింత స్మూత్ గా మాట్లాడుతుంది? హత్య లాంటిదేం ప్లాన్ చేయలేదు కదా? వస్తున్నాను. రా చెప్తాండి పని. అయ్యగారు అంత బాగానే ఉంది, చారి గారిని ఎందుకు ఇరికిచ్చారు? ఆడు నన్ను బాస్ దగ్గర ఇరికించాడు కాబట్టి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్ యాప్ ని యూజ్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ లో FRND అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.